విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో ఆ పార్టీ పోరుబాటుకు సిద్ధమైంది. ఇవాళ తమ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ ఆందోళన నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిరాహార దీక్ష చేయనున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వలేమంటున్నారు పోలీసులు. ఇటు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆందోళన చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. తమకు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదంటున్నాయి బీజేపీ శ్రేణులు. 2 రోజుల పాటు యథావిధిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్ష చేస్తారంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు తిరుగుతూ విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని, ఇవాళ నిరాహార దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ నేతలు చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చేసే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనాలని బీజేపీ పిలుపునిచ్చింది. 2 రోజుల పాటు నిరాహార దీక్షను టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చేయనున్నారు. ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు దిగారు. ఇవాళ టీబీజేపీ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన చేయబోతోంది. మరోవైపు పోలీసులు మాత్రం ఈ ఆందోళనకు పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. కానీ తమకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఇటువంటి అంటే న్యాయబద్ధంగా మేము తమ నిరసనను తెలియజేస్తున్నాము కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తమ ఆందోళన మాత్రం విరమించలేదు, కంటిన్యూ చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి దీనిపైన ఎటువంటి పరిస్థితి తలెత్తుతుందో వేచి చూడాలి. కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ 2 రోజుల పాటు ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు 2 రోజుల పాటు కూడా దీక్ష చేస్తారు అని అన్నారు. కాసేపట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి కూడా దీక్ష చేయబోతున్నారు. రైట్, 2 రోజుల పాటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు దీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఏదైతే బీజేపీ తలపెట్టిన దీక్షకి పోలీసులు అనుమతి లేదు అని చెప్తున్నారు, మేం మాత్రం చేసి తీరుతామని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఎటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది? మనం చూసుకోవచ్చు, బీజేపీ కార్యాలయం వద్ద ఒకవైపు పార్టీ కార్యాలయం లోపల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా కొంత పర్మిషన్ ఇవ్వకపోవడంతో తక్కువ స్థాయి ఏర్పాట్లనే బీజేపీ శ్రేణులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది, పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు ఈ దీక్షకు అనుమతి లేదంటూ ప్రకటించిన నేపథ్యంలో మరొక వైపు పార్టీ శ్రేణులు కూడా మేము దీక్ష చేసి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ ఈరోజు ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే పేరుతో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. గత నెల రోజులుగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కాలేజీలన్నీ తిరుగుతూ విద్యార్థులను చైతన్యం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు ఒత్తిడి చేసే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష చేయనున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు, అందులో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసే కార్యక్రమాలకు సాధారణంగానే పర్మిషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా పోలీసులు మాత్రం వివిధ కారణాలు చూపుతూ, ఒకవైపు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అంటూ, లేదా ఇక్కడ నుండి సెక్రటరియట్ వైపు పోయే అవకాశాలని అంటూ ఇట్లా రకరకాల కారణాలు చూపుతూ మాత్రం పర్మిషన్ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంలో అసలు దీక్ష ఏ విధంగా కొనసాగుతుంది, దీక్ష యొక్క ఉద్దేశాలు ఏందనేది మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీకి సంబంధించినటువంటి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి ఉన్నారు. ఆయన అడిగి అసలు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు దీక్ష, సాధ్యమేనా అసలు? ఇవాళ దాదాపు 15,000 కోట్లు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలన్నది ఏదైతే ఇవ్వలేదో దాని గురించి దాదాపు 40 లక్షల ఫ్యామిలీస్ దీనికి సంబంధించి ఎఫెక్టెడ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ జాబ్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు, నోటిఫికేషన్లు ఇస్తలేరు. అట్లాగే ఎవరికైతే ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి జాబ్స్ వస్తున్నాయో ఆ జాబ్ వాళ్ళందరూ ఏమడుగుతున్నారు, వీళ్ళని సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్ మేనేజ్మెంట్ల దగ్గర ఉన్నాయి. దాదాపు 15,000 crores ఇస్తాను ప్రామిస్ చేసి ఇవ్వట్లేదు. కాబట్టి బీజేవైఎం నుంచి, బీజేపీ పార్టీ నుంచి దాదాపు 3.5 lakh
సిగ్నేచర్స్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది వరకు ఇంకా నెక్స్ట్ వీక్లో రీచ్ అవుతాము. మేము ఏదైతే ధర్నా చేద్దాం, శాంతియుతంగా ఏదైతే ధర్నా చేస్తామని మేము అన్నామో దానికి ఇందిరా పార్క్ దగ్గర మేము చేస్తామంటే దానికి పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే రామచంద్రరావు గారు ఇవాళ ఎక్కడైనా పర్వాలేదని చెప్పి 48 గంటలు దీక్ష ఇవాళ చేపడుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు పూణే పోయి అక్కడ వెళ్ళి స్టూడెంట్స్ గురించి మాట్లాడతాడు, జంతర్ మంతర్ పోయి స్టూడెంట్స్ గురించి మాట్లాడతాడు, కేటీఆర్ గారు వచ్చి మాట్లాడతారు. వీళ్ళంతా ఓన్లీ మాట్లాడతారు కానీ ఇవాళ స్టూడెంట్స్ని మోసం చేసి ఇవాళ జాబ్స్ ఇస్తలేరు. ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు. కాబట్టి దాదాపు ప్రతి ఫ్యామిలీలో ఒక స్టూడెంట్ ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఏదైనా డిగ్రీలో జాయిన్ చేసిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉందని జాయిన్ చేసేటోళ్ళే సగం కంటే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ఆశ ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కూడా ఇస్తలేరు. కాలేజ్లో ఏమో స్టూడెంట్స్ని సతాయిస్తారు. కాబట్టి దీనివల్ల ఎవ్రీ ఫ్యామిలీలో ఒకరు ఎఫెక్ట్ అయి ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇప్పుడు చాలా ఖరాబ్ అయింది. మేము ప్రతి స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు మాకు ఇవాళ డబ్బులు వస్తే మేము డబ్బులు కట్టన్నా సర్టిఫికేట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళకి డబ్బులే లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున మేము ఈ ధర్నా చేస్తున్నాం. అయితే బీజేపీ ముందుగా చేసినటువంటి ప్లాన్ ప్రకారం ఈ ఏరియా అంతా అంటే పార్టీ కార్యాలయం ఇటువైపు ఉంటుంది, మనం చూడవచ్చు. ఈ వైపు పార్టీ కార్యాలయం ఉంటుంది. పార్టీ కార్యాలయం ఎదురుగా ముందుగా ఈ స్పేస్లో అంతా ధర్నా చేద్దామని ముందుగా అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ ప్లేస్ను పార్టీ కార్యాలయంలోనికి మార్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఇటువైపు చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నీ కూడా ఆఫీస్ లోపల చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు పోలీసులు పర్మిషన్ లేదని చెప్తున్నప్పటికీ కూడా మేము ముందుగా ఇందిరా పార్కు, ఆ తర్వాత పార్టీ కార్యాలయం ముందు అక్కడ కూడా పర్మిషన్ రాకపోవడంతో పార్టీ కార్యాలయం లోపలనే యథావిధిగా అనుకున్న సమయానికి దీక్ష చేయాలన్న ఉద్దేశంతో అయితే పార్టీ శ్రేణులు అయితే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలన్న ఒక డిమాండ్ను ముందటేసుకుని ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే పేరుతో 2 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. ఈరోజు 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీక్ష మొదలుపెట్టున్నాడు. ఈ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్.